హలో సార్ నేను నర్సైనండి. ఒకసారి బయటికి రండి సార్. ఒక్క నిమిషం అండి. ఏమైందిరా? ఇంకొక రౌండ్ కాఫీ. శుభ్రంగా కారు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమో సార్, దొల్లుకుంటూ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకేసారి అప్లై చేద్దాంలే. అక్కడ ఉన్న కారు ఇక్కడ దానంతట అదే దొల్లుకుంటూ అవును వచ్చిందా? సార్, వచ్చింది సార్. చుపిడిగా మాట్లాడమంటే ఒకటి ఇస్తాను, ఇడియట్ అని. ఎలా ఊరుకుంటారే? కూడా నేను తిరిగి వచ్చేసరికి ఈ కారు అక్కడ ఉండాలి. నన్నేం చేయమంటారు సార్? దోశ అక్కడ పెట్టవయా? నేను ఎలా తోస్తాను సార్? నిన్ను ఇంటికి గెస్ట్లు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? ఇక్కడ నుంచి దూరంగా. రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నా మళ్ళీ వీళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మీ వాడి మీద కేసు పెట్టక తప్పదు. సార్ ప్లీజ్ సార్, వాడికి అమెరికాలో ఖాళీ సీట్ వచ్చింది సార్. వాడు చదువుకు లోన్ కూడా శాంక్షన్ అయింది సార్. వీడి మీద కేసు పెడితే వేసా రాదు సార్. వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్ సార్. వీడి మీద కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ప్లీజ్ కామ్ డౌన్ సార్. మీ అమ్మాయి పిలవకుండానే మీ ఇంటి దాకా వచ్చాడా? తన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తావని తెలిసినా నిన్ను వదిలేస్తున్నాను. అదేంటి సార్? నీ కాలికి ఓ ట్రాకర్ ఫిక్స్ చేస్తాం. అది 24/7 మానిటరింగ్లో ఉంటుంది. నువ్వు ఆ అమ్మాయి ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళావని తెలిస్తే వెంటనే నేను అరెస్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ మీకు ఓకే అనుకుంటా? దేవుడు అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు, మనమే పాడు చేసుకుంటాం. ఫ్యూచర్లో నీ లైఫ్లోకి చాలా మంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫ్యూచరే లేకపోతే జాగ్రత్త. వెళ్ళు, తీసుకెళ్ళండి. ఓకే సార్. ఏమైంది నిషా? పోగు పడిపోయింది. ఏమైంది? ఏదో పడింది. రాత్రి పైన ఇక్కడ బలి తిరగడం చూశాను, అది పడింది అనుకుంటా. చూస్తాను, నేను చూస్తాను. నేను తీసుకుంటాను. వచ్చినప్పటి నుండి నీ వేషాలన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను నేను. అసలు ఏం కావాలరా నీకు? చెప్పు చెప్పు, అడిగేది నిన్నే. చెప్పు. నువ్వు నన్ను ఎలా చూసావో నాకు కూడా నిన్ను అలానే చూడాలని ఉంది. ఓకే, హ్యాపీయా?
Stupid. నిన్ను. Stupid fellow. Doctor. ఎవరు పిల్లలాట? ప్లీజ్ వస్తున్నా. భవానీ భవానీ మా డార్లింగ్ భవానీ మామా ఎప్పుడొచ్చా? ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి ఆగలేక డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి ఏంటి మామ ఇంత వేడిగా ఉన్నావు? దుబాయ్ లో ఎండలు ఎక్కువ కదే. చిలిపి మామ అన్ని అటకరంగానే మాట్లాడతావు. ఒకసారి నొక్కని అయినా ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు వచ్చేదాకా ఆగలేకపోయానే. నీ పెదవి కొరికి చాలా రోజులైందే. మామ ఉండు మామ. అబ్బా రావే, ఇంట్లో ఎవరు లేరుగా. ఎవరు లేరు. ఒకసారి పట్టుకొని చూడు ఎంత వేడిగా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నా? రావే రా. ఈ బల్లెకు పడుకో. అయ్యో తాగలేకపోతే ఎన్ని గంటలకు అపార్ట్మెంట్? 11 కాన్సులేట్కి రమ్మన్నారు సార్. ఫింగర్ ప్రింటింగ్ అవ్వగానే కాల్ చేయండి, వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఓకే సార్. నమస్తే. నమస్కారం. సారీ మీకు కార్డు ఇవ్వడానికి టైం లేదు, అందుకే మెసేజ్ చేశాను. రాత్రికి అమ్మాయి పెళ్లి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏంటి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదండి, అమ్మాయి పెళ్లి తలకు వెండి సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది, అవి తీసుకెళ్దామని వచ్చాను. మరి మిగతా సామాన్లు ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలో తీసుకెళ్లిపోతానండి. మరి ఇంటి తాళం? తాళం మేడపై ఉందండి. ఆ. హాయ్ తేజు, మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్? నిన్ను బీరువాలో నుంచి బయటికి తీసుకొద్దామని. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అంకుల్. అర్థం చేసుకోగలను, నీ పరిస్థితిలో నేనున్నా. ఇది వీలైనంత త్వరగా తక్కువ నొప్పితో బయటపడాలనుకుంటాను. నాకు కూడా ఎక్కువ టైం లేదు. జస్ట్ ఇన్ అండ్ అవుట్ 5 నిమిషాలు చాలు. ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఉంటాం ఊహించి చూడు, ఎంత బాగుంటుందో. చిచి ప్లీజ్ తేజు, ఒక్కసారి నీ ఒళ్ళో నా తల పెట్టుకుని పడుకోవాలనుంది. ఒక్కసారి నా ముక్కుతో నీ ముక్కుని ఆడించాలనుంది. వ్యాజ్లైన్ ఆఫర్ అంటే వద్దన్నావు, అర్థం చేసుకున్నాను. నన్ను కూడా కదంటే అలా. అంకుల్ ఆంటీ చచ్చో. ఆంటీ హాయ్ తేజు. ఏదో ఒక పని వల్ల ఈ మధ్య నిన్ను అస్సలు కలవడం కుదరట్లేదు, అందుకని వీలు చూసుకుని నేనే వచ్చేసాను. ఇంట్లో ఎవరు లేరు కదా? అంకుల్ ఉన్నారా ఆంటీ? అంకుల్ హాయ్ రమ్య. హాయ్. 1 సెకండ్. ఆంటీ రమ్య. హాయ్. హాయ్ తేజు, ఏంటి ఈ మధ్యన కాల్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదు? నేను ఇంటికి పిలుద్దామంటే మమ్మీ ఛాయ ఇంట్లోనే ఉన్నారు, అందుకే నేనే వచ్చేసా. హాయ్. హాయ్ ఛాయ. ఛాయ. హాయ్. హాయ్ వాట్సాప్, ఏమైపోయావు? అసలు టచ్ లోనే లేవు. ఐ మిస్డ్ యూ సో మచ్, యు నో. కమ్ లెట్స్ హరీ అప్. ప్రొటెక్షన్ కూడా నేనే తెచ్చాను. ఇంట్లో ఎవరు లేరు కదా? మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి? ఆర్ యు ఎక్స్పెక్టింగ్ సమ్వన్? దొరికిపోయే రోజులో ఉంది. మా పేరెంట్స్ ఏమో. వాట్? ఆంటీ తట్టుకోలేకపోతున్నాను. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. సారీ ఆంటీ.
ఏంటి